ఏం కావాలో? ప్రభు, కోరుకోవడం గురించి ఆలోచించడం లేదు. ప్రభు ఇచ్చానుసారం వరం కోరుకో. పరమేశ, ఈ విషయమే ఆలోచించలేదు. మీ సంతృప్తి నిస్వార్థ భావనలు మీ ఆదర్శాలకు రూపాన్నిస్తున్నాయి భక్తులారా. మీ ఇద్దరు ఏ మానవాదర్శాలను నిలబెట్టారో అవి రాబోయే యుగాల్లో కూడా ఆదర్శం కాగలవు. ఇక ఎటువంటి కోరిక ఉన్నా కోరండి, వాటిని తప్పక తీరుస్తాను. పరమేశ, మేము తమ నుంచి తమనే కోరుతాం. అవును ప్రభు, తమరి స్థలంలోనే జ్యోతిర్లింగ రూపంలో వెలిసి ఉండండి. హిమాలయాలకు వచ్చే యాత్రికులను ఉద్ధరించేందుకు తమరు ఇక్కడ శాశ్వతంగా జ్యోతిర్లింగ రూపంలో వెలిస్తే యాత్రికులకు మంచి జరుగును. తథాస్తు. లోకహిత భావన వల్ల మీ ఇద్దరికి అమరత్వం సిద్ధించింది. మీరు కోరినా కోరకపోయినా నేను మాత్రం మీ పట్ల ప్రసన్నుడినై మీకు వరాలు తప్పకుండా ఇస్తాను. తమరిచ్చినదే మాకు 10,000 ప్రభు. మేము భవిష్యవాక్కు వినిపిస్తున్నాం. మీరిద్దరూ ద్వాపరయుగంలో అర్జునుడు కృష్ణుల రూపంలో జన్మిస్తారు. నరుడు అర్జునుడుగాను, నారాయణుడు విష్ణు అవతారమైన కృష్ణుడి రూపంలో. ఓం నమః శివాయ. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చెను జ్యోతిర్లింగంలో హజర అమర శివ శంకరుడు. హజర అమర శివ శంకరుడు, 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 హజర అమర శివ శంకరుడు. నర్నారాయణులు లింగం చేసి శివ పూజ చేసేవారు. ఇద్దరు శివునికి తమ జీవితం సమర్పణ చేసేశారు. ప్రత్యక్షమయ్యే శివుడు ఎదురుగా ఏదైనా వరాలు కోరుకోమన్నాడు. ఇద్దరు భగవంతుని ఇదే రూపంలో ఇక్కడ విరాజిల్లమన్నారు. విని ప్రార్థన వారిద్దరిది మందహాసం చేశాడు శంకరుడు. అక్కడే హిమాచలంలో జ్యోతిర్లింగం కేదారేశ్వరుడయ్యాడు. నర్నారాయణులను కేదారేశ్వర్లో చేసుకున్న వారికి దర్శనం, మోక్ష లభిస్తుంది వారికి, పొందుతారు అన్నధనం. శ్రద్ధాభక్తుల శక్తి అపారమైనదనే సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. ఈ సత్యాన్నే ఆధారంగా చేసుకుని నరనారాయణులిద్దరూ దయానిధి అయిన పరమేశ్వరుణ్ణి కేదారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో వెలయింపజేసి తమ లక్ష్యాన్ని సాధించగలిగారు. పార్వతి కూడా తన లక్ష్యం సాధించటానికి నిశ్చయించి నిరంతరం శివారాధనలో లీనమైంది. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ్వరుడు కఠోరుడే, ప్రసన్నులు కావటమే లేదు. అందుకే మన పార్వతి రాత్రనక పగలనక ఎండలోను వానలోను దేన్ని లెక్క చేయకుండా అతి కఠోరమైన ఉగ్రాతి ఉగ్రమైన అఖండ జపతపాలు చేస్తోంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో ఏమో. ఎప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నులవుతారో. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఎవరో యోగి పుంగవుల్లా ఉన్నారు. యోగి పుంగవులా? ఇక్కడికా? హరి ఓం తత్సత్.
హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ప్రణామం యోగీశ్వర. ప్రణామం యోగీశ్వర. ఆయుష్మాన్ భవ. ఏమిటి సమస్య? సమస్య కాదు యోగీశ్వర, ఈమె మా సఖియ పార్వతి మొండిగా తపస్సులో మునిగిపోయింది. మొండితనం ఎందుకు? పరమేశుని వివాహమాడాలని నిశ్చయించుకుంది. ఆయనను ప్రసన్నుని చేసుకోవడానికి మొండి పట్టు పట్టింది. కానీ రాజమాతకు మాకు ఒకటే చింత, ఇలా కఠోర తపస్సు చేస్తే పార్వతి కోమల దేహం వాడిపోతుందేమోనని. ఈమె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈమెను రాజమాత వద్దకు తీసుకువెడదామని వచ్చాము. కానీ సమస్య ఏమిటంటే ఎలా మేలుకొలపటం, ఎలా తీసుకెళ్లడం? ఒక ఉపాయం చేద్దాం. పార్వతి, పార్వతి చూడు, కళ్ళు తెరు. అతిథి వచ్చారు. అతిథి దేవో భవ. తపస్వి ఆయన. మేలుకో పార్వతి. హరి ఓం తత్సత్. తపస్వి యోగీశ్వరులు. తపస్వి యోగీశ్వరులు. ప్రణామం యోగీశ్వర. కళ్యాణమస్తు. సదా శుభమస్తు. కానీ అమ్మాయి, ఇదేమిటి ఇంతటి కఠోర తపస్సా? నేను తీర్థయాత్రలకని బయలుదేరి ఈ మార్గాన వెళ్తున్నాను. నీ వంటి కోమలాంగి తరుణుని ఇంతటి కఠోర తపస్సులో చూస్తే ఆశ్చర్యం కలిగింది. కానీ అమ్మాయి, ఇలా కఠోర తపస్సు సాధన చేసి నీవు ఏమిటి సాధిద్దామని? నేను చెప్పానుగా యోగీశ్వర, మా సఖియ పరమేశ్వరుణ్ణి పతి రూపంలో పొందడానికి తపస్సు చేస్తోంది. శివశంకరుణ్ణా? అతన్ని పతిగా కోరుతోందా? అరెరెరెరెరెరెరే! నేను విన్నదేమంటే హిమవంతుని పుత్రిక పార్వతి ఎంతో బుద్ధిగలదని, వివేకవంతురాలు, విదుషీమణి అని. కాని కనపడుతున్నది, వినపడుతున్న దాన్ని బట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే ఈమె మతి చెలించిందని. ఈమె మెదడు పని చేయటం లేదు. తమ అభిప్రాయం ఏమిటి యోగీశ్వర? స్పష్టమైన అభిప్రాయం. పార్వతి వంటి గొప్ప సుందరిని, పండితురాలిని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఎటువంటి దేవతలైనా సహజంగా వరిస్తారు. కానీ వారినందరినీ నిరాకరించి ఆ కురూపిని, బూడిద రాసుకున్న శ్మశానవాసిని కోరుకుంటూ తపస్సు చెయ్యబోవడం అన్ని విధాలా మూర్ఖత్వమే, అజ్ఞానమే అమ్మాయి. ఆ బైరాగికై తపస్సు చేసే అవసరం ఏంటి? అతడైతే నీవు కబురంపగానే నీ చరణదాసుడు కాగలడే. యోగీశ్వర, తమరిని ఎవ్వరూ మార్గదర్శి అవమనలేదు, సలహా అడగను లేదు. దయచేసి తమరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. నేనెలాగో వెళతానులే, నాకు ఒరిగేదంటూ ఏమీ ఉండబోదు. కానీ నీకు హితం కలగాలంటే నీవు నీ తల్లిదండ్రుల వద్దకు రాజప్రాసాదానికి తిరిగి వెళ్ళు. చెప్పాను కదా, నాకు తమరి సలహాలేవి అవసరం లేదని. నీకు అవసరమో అనవసరమో అది చెప్పడం నా వంతు కాదు. నేను తపస్విని, యోగిని. జగత్తుకు శుభము, పరోపకారం చెయ్యడము నా ధర్మాలు. తప్పుదారిన పట్టిన వారికి సన్మార్గం చూపడం నా కర్తవ్యం. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళండి ఇక్కడి నుంచి. అరెరెరెరె, అలా ఎలా వెళ్ళగలను? నేను నీ వంటి సర్వగుణవంతురాలు, కోమలాంగి సుందరి జీవితం ఇలా పాడవడం చూడలేను. నీకు ఒకడేంటి, ఎందరో యోగ్యవరులు ప్రయత్నించకుండానే లభించగలరు. ఎందుక సర్పధారి కోసం నీ సంపూర్ణ జీవితాన్ని బలి పెడతావు? వెళ్ళు, తిరిగి వెళ్ళు నీ తల్లిదండ్రుల వద్దకు. ఇంకా బైరాగిని వివాహమాడే ఉద్దేశం మదిలోకి రానీకు. యోగి, శివనింద అనే పాపం చేశావు నీవు. నేను నిన్ను తప్పక శిక్షిస్తాను. కానీ నీ వయసును చూసి నా కోపాన్ని అదుపు చేస్తున్నాను. శివనింద చెయ్యడమే కాదు, వినడం కూడా పాపమే.
నేను ఈ పాపంలో నీతో ఎన్నటికీ పాలు పంచుకోను. అందుకే నా క్రోధ జ్వాలలు చెలరేగే లోపునే నీవిక్కడి నుంచి వెళ్ళిపో. నీవు నన్ను వెళ్ళమంటున్నావా? నన్నే బహిష్కరిస్తున్నావా? కానీ ఇది మరువకు, ఆ శివుడు, ఆ శంకరుడు, ఆ పరమేశుడు నీవు పతిగా పొందదలుచుకున్నవాడు ఎంత కురూపి, ఎంత అనాకారి, ఎంత మొరటు వాడంటే దక్ష ప్రజాపతి అతన్ని తన యజ్ఞం నుంచి బహిష్కరించాడు. నీవేమో ఒక తిరస్కృతుడి, బహిష్కృతుడి విషయంలో సత్యాన్ని బయట పెట్టేవాడిని కూడా బహిష్కరించబోనుకున్నావా? అబ్బెబ్బెబ్బెబ్బే, నీవు బుద్ధిమంతురాలివి, కాస్త తెలివితో వ్యవహరించు. యోగీశ్వర, మా పార్వతికి శివనింద అనేది వినడం ఇష్టం లేనప్పుడు తమరెందుకు వర్షాకాలంలోని నదీ వేగంతో ధారాప్రవాహంలా మాట్లాడతారు? లేదమ్మాయి, లేదు. శివనింద చేయడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం నిజాన్ని వెలుగుచ్చుతున్నాను. కానీ నిజమే చేదవుతుందనే నిజం అందరికీ తెలిసిందే. కానీ ఏం చేయను, తప్పదు కదా, బాధ్యత ఉంది. హిమవంతుని పుత్రిక హితం కోరి నేను ఈ చేదు నిజాన్ని చెప్పక తప్పదు మరి. కానీ యోగీశ్వర, చేదైనా కాకున్నా ఎటువంటి చేదు నిజాన్నైనా మా సఖి వినగోరటం లేదు. వినకపోని నిజం చెప్పకుండా నన్నెవరాపగలరు? ఇది నిజం కాదా? ఆ చితాభస్మధారి కొల్లలు కొల్లలుగా పాముల్ని మెళ్ళో వేసుకుంటాడని ఇది నిజం కాదా? భూతప్రేతాలు అతడి వెంట తిరుగుతాయని ఇటువంటి శివుడు పతి గృహస్థు అవయోగ్యుడే. అయ్యో దేవుడా, శివనింద వినక పూర్వమే నేను మృత్యువాత పడ్డా బాగుండేదే. సతిలాగా అగ్నికి ఎందుకు బలి కాలేదు? అలాంటి జరగకూడని సంఘటనలు జరగాలనుకోవడం ఎందుకు? ఎందుకు సదా మూర్ఖపు పనులు చెయ్యాలని ప్రతిజ్ఞ చేసేవా ఏంటి? నాది మూర్ఖత్వం అనే అజ్ఞానివి. నీ బుద్ధి భ్రష్టమైంది. నీ తనువు మనసు కలుషితాలి. నీకింత మాత్రం తెలియదా? ఈ సంపూర్ణ జగతిలో శివుని కన్నా శ్రేష్ఠులెవ్వరూ లేరని. ఆయన రూపాన్ని నీవు వర్ణించావే, అది ఒక మహిమే, మహిమ మాత్రమే. ఈ సృష్టి ఆయన మహిమ వల్లే నిర్మితమై నడుస్తోంది. నీ వంటి అజ్ఞానులు ఆయన విరాట స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలరు? శివుని అనుగ్రహం వల్లనే విష్ణువు విష్ణుత్వాన్ని, బ్రహ్మ బ్రహ్మత్వాన్ని పొందగలిగారు. శివునికి పూర్తిగా సమర్పిత అయి శివనిష్ట కలిగిన పార్వతి, నేను నీ తపస్సుకు, దృఢ నిర్ణయానికి, భక్తికి ప్రసన్నున్నయ్యాను. నేను కేవలం నిన్ను పరీక్షించానంతే. ప్రభు, లే పార్వతి, నీవు నిష్ఠాపూర్వకంగా తపస్సు చేసి ఒక ఆదర్శ నారి ఆదర్శాన్ని నిలబెట్టావు. దాంతో శివమహిమావ్రతం ఆచరించి నన్ను మెప్పించావు. నేటి నుండి ఆ వ్రతం నారీ స్వభావం పొందడానికి, మదిలో కోరిన పతిని పొందడానికి గౌరీ వ్రతం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. జగతిలో సదా నీ ఆదర్శం అనుసరణీయమవుతుంది. నేను నీ మనోవాంఛ సిద్ధించేందుకు హిమవంతుణ్ణి కోరబోతున్నాను. शिवो हरो मृडो रुद्रः पुष्करः पुष्पलोचनः अर्थिर्गम्यः सदाचारः शर्वः शम्भुर्महेश्वरः।